వెల్కమ్ టు రాజ్ న్యూస్. అమెరికా 46వ అధ్యక్షుడిగా జో బైడెన్ ప్రమాణ స్వీకారం చేశారు. అయితే ఆయన ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే కొన్ని కీలకమైనటువంటి అంశాలకు సంబంధించి ఆయన సంతకం కూడా చేశారు. అలానే వైస్ ప్రెసిడెంట్గా భారతదేశానికి చెందినటువంటి కమలా హ్యారిస్ కూడా ప్రమాణ స్వీకారం చేశారు. అయితే ఇప్పుడు భారత్కి అమెరికాకి ఎటువంటి సంబంధాలు ఉంటాయి? గతంలో ట్రంప్ తీసుకున్నటువంటి అంశాలకి ఇప్పుడు జో బైడెన్ అమెరికా భారత్ తోటి సత్సంబంధాలు కొనసాగించే విధంగా ఎటువంటి అంశాలని ఆయన తీసుకుంటారు, ఏ విధంగా భారత్తో సత్సంబంధాలు కొనసాగుతాయి అనే దానికి సంబంధించి కావచ్చు. ఇప్పుడు జో బైడెన్ ప్రమాణ స్వీకారం తర్వాత అమెరికా ఎలా ఉంటుంది, ట్రంప్ తీసుకున్నటువంటి నిర్ణయాలతో అమెరికా ప్రజలు ఎన్నో అవస్థలు పడ్డారని చెప్పేసి మనం విన్నాం. ఇప్పుడు జో బైడెన్ నిర్ణయాలతో అటు అమెరికాతో పాటు ఇటు భారత్తో సత్సంబంధాలు ఏ విధంగా ఉంటాయి అనేది మాట్లాడడానికి మనతో పాటు లైవ్లో సిద్ధంగా ఉన్నారు జయశేఖర్, తానా ప్రెసిడెంట్, అండ్ అలానే కంచెల జనతారెడ్డి వాషింగ్టన్ నుంచి లైవ్లో అందుబాటులో ఉన్నారు. నమస్తే అండి జయశేఖర్ గారు, ముందు మీతో మాట్లాడతాను. సో జో బైడెన్ 46వ అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేశారు. అలానే మరోవైపు కమలా హ్యారిస్కి కూడా అవకాశం ఇచ్చారు. అండ్ అలానే మొత్తం ఆయన దానికి సంబంధించి కూడా 20 మంది భారతీయులకి ప్రాధాన్యత కల్పించారు. ఎలా చూడొచ్చు అంటారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంతమందికి ప్రాధాన్యత కల్పించడం మనం చూస్తే గతంలో ట్రంప్ భారతీయులను చాలా ఇదిగా చూసినటువంటి పరిస్థితి చూసాం. కానీ ఇప్పుడు జో బైడెన్ మాత్రం ఎక్కువగా 20 మందికి భారతీయులకి ప్రాధాన్యత కల్పిస్తూ ఆయన క్యాబినెట్లో అవకాశం కల్పించారు. ఎలా చూడొచ్చు? ముందుగా 46వ ప్రెసిడెంట్ గా ప్రమాణ స్వీకారం చేసిన జో బైడెన్ గారికి, అలాగే కమలా హ్యారిస్ కి కంగ్రాచులేషన్స్ అండి. అలాగే మనం ఎలా వాళ్ళు ప్రాధాన్యం ఇచ్చారు అనే దానికన్నా మన ఇండియన్స్ అమెరికా దీంట్లోనే ఒక ప్రాధాన్యతను సంతరించుకున్నారు. అంటే పాలిటిక్స్ లో ఎన్నాళ్ళు ఒక ఐటీ ఫీల్డ్ లోనో లేదా మెడికల్ ఫీల్డ్ లోనో లేదా ప్రొఫెషనల్స్ గానే ఉన్నారు. కానీ ఈ రీసెంట్ గా చూస్తూ ఉంటే మన పాలిటిక్స్ లో కూడా బాగా చొచ్చుకొని వెళ్తున్నారు మన వాళ్ళు. అందుకని మన ప్రాధాన్యత మనం సంతరించుకోవటం, ఎక్కువ మంది మన వాళ్ళు పార్టిసిపేట్ చేయటం, దానికి ఇది రావటం మనకు కనపడుతుంది. అలాగే ఇంకో రకంగా చెప్పాలంటే ట్రంప్ ఉన్న అంతకు ముందల బిల్ క్లింటన్ గారి దగ్గర నుంచి, తర్వాత ఒబామా అయినా, బుష్ అయినా, ప్రెసిడెంట్ బుష్ అయినా, వీళ్ళందరూ కూడా ఇండియాకి ఎప్పుడు ప్రాధాన్యత ఇచ్చారు. ఇంకా మంది రాను మన సంబంధాలు పెరగటం, అంటే ఇంత ముందర కొంచెం పాకిస్తాన్ అమెరికా దగ్గరగా వ్యవహరించిన రాను అది మన ఇండియాకి బాగా దగ్గరగా రావటం, తర్వాత మన వాళ్ళు ఎక్కువగా అన్ని చోట్ల విస్తరించడం మనకి కలిసి వచ్చే అంశాలండి. అలాగే అంటే ఎలాగ జనతారెడ్డి గారు ఉన్నారు మన దీని గురించి మాట్లాడటానికి, ఇమిగ్రేషన్ గురించి. ఇప్పుడు ఇమిగ్రేషన్ పాలసీస్ కూడా మనకి చాలా ఫేవర్ చేస్తాయి డెఫినెట్ గా. ఎందుకంటే ఈయన వచ్చిన దగ్గర నుంచి ఈయన సడలించే, అంటే ఏదైతే మిడ్ నైట్ రెగ్యులేషన్స్ ట్రంప్ ఆదేశాలు చేశారో, అర్ధరాత్రి చేసి వాటిని ఎగ్జిక్యూటివ్ ఆర్డర్స్ ద్వారా వాటన్నిటిని 60 days హాల్ట్ చేయడం జరుగుతుంది. వాటిలో ఆయన కొత్తగా మిగతా పాలసీస్, ప్రొసీజర్స్, రెగ్యులేషన్స్ ఫ్రేమ్ చేయడం జరుగుతుంది. ఇవన్నీ కూడా మన భారత్కి కలిసి వచ్చే అంశాలు. మనం దగ్గరగా మనకి అంటే కలిసి ప్రయాణం చేయడానికి చాలా బాగుంటుందని నా ఉద్దేశం. రైట్. నెక్స్ట్ జనతారెడ్డి గారు, మీరు చెప్పండి, ఎలా చూడొచ్చు అంటారు? ఏ విధమైనటువంటి సత్సంబంధాలు భారత్తో అమెరికాకి భారత్ మధ్య కొనసాగే అవకాశాలు ఉంటాయనుకోవచ్చు? డెఫినెట్ గా నమస్కారం అండి. ముందుగా డెఫినెట్ గా ఇప్పుడు జయ గారు చెప్పినట్టు యూనో మెరుగుపడతాయి ముందు మనకి. అంటే మన ప్రీవియస్ అడ్మినిస్ట్రేషన్ తీసుకున్నా కూడాను యూనో భారత్ కి ఎక్కువగా అంటే అగెనిస్ట్ గా ఏమి లేవు ప్రీవియస్ అడ్మినిస్ట్రేషన్ వి కూడా, అంటే యాజ్ ఎ కంట్రీగా. బట్ ఇమిగ్రేషన్ వైజ్ గా చాలా యూనో ఎగ్జిక్యూటివ్ ఆర్డర్స్ వల్ల యూనో ప్రాబ్లమ్స్ అయ్యాయి మన వాళ్ళకి. బట్ ఈ 46th ప్రెసిడెంట్ యూనో బైడెన్ ఏదైతే సైన్ చేశారో, యూనో సెవెరల్ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్స్, అట్లీస్ట్ 17 ఎగ్జిక్యూటివ్ ఆర్డర్స్ సైన్ చేశారు ఆయన నిన్న. సో దాంట్లో యూనో డిఫరెంట్ థింగ్స్, అంటే కోవిడ్ కి రిలేటెడ్, ఎకానమీకి రిలేటెడ్, ఇమిగ్రేషన్ కి రిలేటెడ్, ఎన్విరాన్మెంట్ కి రిలేటెడ్ సైన్ చేశారు. సో దాంట్లో ముందుగా మనం ఇమిగ్రేషన్ రిలేటెడ్ చూసుకున్నట్టయితే ఏవైతే
ఇంతకు ముందు ట్రంప్ ప్రెసిడెన్సీలో తను ఏదైతే ముస్లిం కంట్రీస్ నుంచి ట్రావెల్ బ్యాన్ ఏదైతే పెట్టారో ఆ రిస్ట్రిక్షన్ ని ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ ద్వారా తీసేశారు. సో ఇక్కడ 2 థింగ్స్, ఒకటి ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ ద్వారా చేయొచ్చు, ఇంకొకటి ఏంటి అంటే ఆ పర్టికులర్ బిల్స్ ని కాంగ్రెస్ కి పంపించి త్రూ ద ఎనాక్ట్మెంట్ ఆఫ్ ద కాంగ్రెస్, అంటే అది లెజిస్లేషన్ కావాల్సి ఉంటుంది. అంటే ప్రెసిడెంట్ కి కంప్లీట్ అథారిటీ కొన్నిట్లలో ఉండదు, అంటే కొన్ని ఎగ్జిక్యూటివ్ ఆర్డర్స్ ద్వారా తీసుకోవచ్చు, కొన్నేమో కాంగ్రెస్ కి పంపిస్తారు. సో అట్లా ఒక ఇమిగ్రేషన్ బిల్ కూడా కాంగ్రెస్ కి పంపించారు. దాంట్లో అంటే చాలా విషయాలు అంటే భారత్ కి కానీ మిగతా దేశాలకు కూడా సంబంధించి ఇమిగ్రెంట్స్ కి ఉపయోగపడే అంశాలు చాలా ఉన్నాయి వాటిల్లో. ఓకే, రైట్. ముఖ్యంగా మనం ఒక అంశం చూస్తే ఎక్కువగా కూడా స్టూడెంట్స్, విద్యార్థులు ట్రంప్ ఉన్న టైంలో చాలా ఇబ్బంది పడ్డారు. అయితే ఇప్పుడు ఎలాంటి పరిస్థితులు ఉంటాయంటారు? స్టూడెంట్స్ విషయంలో కూడా ట్రంప్ వల్ల చాలామంది ప్రాబ్లమ్స్ ఫేస్ చేశారు. సో ఇప్పుడు బైడెన్ ప్రమాణ స్వీకారం తర్వాత అవన్నీ మారే అవకాశాలు ఉన్నాయా కొంతవరకైనా? ఎందుకంటే ఇప్పుడు ఏవైతే ట్రంప్ కొన్ని బ్లాక్ చేసినటువంటి కొన్ని అంశాలు ఉన్నాయో వాటిల్ని బైడెన్ ఎంతవరకు ఫాలో అయ్యే ఛాన్స్ ఉంటుందంటారు? లేదంటే వాటికి ట్రంప్ తీసుకున్నటువంటి నిర్ణయాలకు వ్యతిరేకంగా బైడెన్ వెళ్ళే అవకాశాలు ఉంటాయనుకోవచ్చా? కొన్నిట్లో డెఫినెట్ గా ఆల్రెడీ వ్యతిరేకంగా తీసుకున్నారు ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ ద్వారా నిర్ణయాలు. ఒకటి చూస్తే ఇప్పుడు ఎమర్జెన్సీని ఎండ్ చేశారు. ఎమర్జెన్సీని ఎండ్ చేయడం ఏంటి అంటే ఇప్పుడు ఫండ్స్ అన్ని ఆ బార్డర్ వాల్ కన్స్ట్రక్షన్ కి ఏవైతే ఉందో అది హాల్ట్ అయిపోయింది ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ ద్వారా. సో ఇప్పుడు మీరు అడిగారు స్టూడెంట్స్ కి ఎలా ఉంటుందని. డెఫినెట్ గా ఇమిగ్రేషన్ వైజ్ గా పాజిటివ్ గా మాట్లాడుకోవచ్చు మనం ఈ అడ్మినిస్ట్రేషన్ లో, ఎందుకంటే దిస్ అడ్మినిస్ట్రేషన్ ఈజ్ మోర్ ప్రో టు ఇమిగ్రెంట్స్. సో ప్రీవియస్ అడ్మినిస్ట్రేషన్ అలా లేదు. మనకు అప్పుడు చూసుకుంటే డాకా యాక్ట్ ఏదైతే ఒబామా అడ్మినిస్ట్రేషన్ లో వచ్చిందో దాన్ని ఛాలెంజ్ చేయడం జరిగింది ప్రీవియస్ అడ్మినిస్ట్రేషన్ లో. సో ఇప్పుడు ఈ 46th ప్రెసిడెంట్ ఏదైతే ఇమిగ్రేషన్ బిల్ ని కాంగ్రెస్ కి పంపిస్తున్నారో దాంట్లో ఈ డాకా అంటే చిన్నప్పుడే ఈ కంట్రీకి అన్డాక్యుమెంటెడ్ గా వచ్చిన వాళ్ళకి, అంటే వాళ్ళు ఇప్పుడు కాలేజెస్ అయిపోయి కొన్ని ప్రొఫెషన్స్ లో సెట్ అయ్యారు. సో అట్లాంటి వాళ్ళకి అంటే దే ఆర్ కాల్డ్ డ్రీమర్స్, వాళ్ళకి ప్రొటెక్షన్ ఇవ్వడం అనమాట ఈ బిల్ ద్వారా, ఇమిగ్రేషన్ బిల్ ద్వారా. తర్వాత స్టూడెంట్స్ కానీ స్పెసిఫిక్ గా ఏమీ లేదు, బట్ ప్రీవియస్ ముస్లిం బ్యాన్ వల్ల ఎవరెవరైతే ఎఫెక్ట్ అయ్యారో అంటే ఆ కాన్సులేట్స్ దగ్గర వీసాస్, సో ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ ద్వారా నిన్న తను చెప్పింది ఏంటి అంటే డిపార్ట్మెంట్ ఆఫ్ స్టేట్ సెక్రటరీ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కాన్సులేట్స్ అరౌండ్, ఎంబసీస్ అరౌండ్ కి అంటే చెప్తారు ఎవరు ఎఫెక్ట్ అవ్వకుండా ఈ ముస్లిం బ్యాన్ వల్ల ఎఫెక్ట్ అయిన వాళ్ళు ఉంటే రీఇష్యూ చేయడం వీసాస్ ని. సో ఒకవేళ ప్రీవియస్ గా డినై అయినా కూడా ఆ దృష్టిలో చూడకుండా హౌ దే విల్ క్వాలిఫై, అట్లా అని దే విల్ డెఫినెట్లీ ఫాలో ద రూల్స్ ప్రొసీజర్స్. బట్ మచ్ వాట్ వీ కెన్ యాంటిసిపేట్ ఈజ్ ఎక్కువగా అంటే ప్రో టు ద ఇమిగ్రెంట్స్. సో స్టూడెంట్స్ కి కూడా అంటే మనం ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ తీసుకుంటే బికాస్ ఆఫ్ కరోనా అనండి వాట్ ఎవర్ ఇట్ ఈజ్ తగ్గిపోయాయి ఎక్కువగా స్టూడెంట్స్ రావడం. సో దీంట్లో స్పెసిఫిక్ గా మనకు స్టూడెంట్స్ కి సంబంధించి ఏమీ లేదు, బట్ ఎస్ ఈ విత్ ఇన్ 100 days లో స్కూల్స్ రీఓపెన్ అనేది కూడా ఒకటి ఈ అడ్మినిస్ట్రేషన్ మోటో. సో మేబీ దట్ మైట్ బెనిఫిట్, ఎందుకంటే ఇప్పుడు వ్యాక్సిన్ కూడా ఉంది. అంటే మనకు ప్రీవియస్ అడ్మినిస్ట్రేషన్ లో ఉన్న సిచ్యువేషన్ డిఫరెంట్, ఇప్పుడు డిఫరెంట్. ఇప్పుడు వ్యాక్సిన్ రావడం వల్ల మేబీ బై సమ్మర్ ఎవ్రీబడి విల్ గెట్ వ్యాక్సినేటెడ్. అట్లా కూడా స్కూల్స్ కి రీఓపెన్ అయ్యి ఎక్కువగా మన వాళ్ళు వచ్చే అవకాశం ఉంది. తర్వాత ఎవరైతే అన్డాక్యుమెంటెడ్ ఇమిగ్రెంట్స్ ఉన్నారో అరౌండ్ 11 million అన్డాక్యుమెంటెడ్ ఇమిగ్రెంట్స్ కి పాత్వే టు ద సిటిజన్షిప్ ఒకటి క్రియేట్ చేశారు ఈ ఇమిగ్రేషన్ బిల్లో. ఇది కాంగ్రెస్ యాక్ట్ చేయాలి దీన్ని. ఆ తర్వాత గ్రీన్ కార్డ్స్ ఏవైతే ఉన్నాయో ఫ్యామిలీ బేస్డ్ వాటిని అన్యూజ్డ్ నెంబర్స్ ని రీక్యాప్చర్ చేయడం, అట్లాగే ఎంప్లాయ్మెంట్ బేస్డ్ గ్రీన్ కార్డ్స్ ని అన్యూజ్డ్ నెంబర్స్ ని క్యాప్చర్ చేయడం, ఇట్లా సెవెరల్ థింగ్స్ ఉన్నాయి విచ్ విల్ డెఫినెట్లీ బెనిఫిట్ ఇండియన్ కమ్యూనిటీ. రైట్. అయితే జయశేఖర్ గారు మీరు చెప్పండి, స్టూడెంట్స్ విషయంలో ట్రంప్ తీసుకున్నటువంటి నిర్ణయం వల్ల చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేశారు. అయితే ఇప్పుడు స్టూడెంట్స్ విషయంలో అటువంటి ప్రాబ్లమ్స్ ఉండకపోవచ్చు. అలానే మనం చూస్తే ట్రంప్కి కావచ్చు, అలానే మోదీకి కావచ్చు మంచి సంబంధాలు ఉండేవి ఒక టైంలో. ఇప్పుడు బైడెన్కి అలానే మోదీకి ఎటువంటి సంబంధాలు ఉంటాయని ఎక్స్పెక్ట్ చేయొచ్చు అంటారు? అంటే ట్రంప్తో పోల్చుకుంటే బైడెన్తో మరింత రిలేషన్ ఎక్కువగా ఉంటుంది అనుకోవచ్చా?
ముందుగా స్టూడెంట్స్ విషయానికి వస్తేనండి, ట్రంప్ పాలసీ ఏంటంటే బై అమెరికన్ హైర్ అమెరికన్. సో ముందల అమెరికన్స్ ని హైర్ చేసుకోండి అని ఆయన ప్రెషర్ పెట్టడం ఇండైరెక్ట్ గా పెట్టాడు. అలాగే ఈ H1B రూల్స్ అన్నిటిని స్ట్రిక్ట్ చేశారు. తర్వాత కొంతవరకు ఏంటంటే ఇక్కడి నుంచి వెళ్ళిన స్టూడెంట్స్ కి ముందల ఆన్ ప్రాక్టికల్ ట్రైనింగ్ OPT అంటారు అని ఒక 3 years వర్క్ పర్మిట్ ఇస్తారు. అంటే స్టెమ్ అంటే సైన్స్, టెక్నాలజీ, ఇంజనీరింగ్ అండ్ మ్యాథ్ దీంట్లో ఉన్న వాళ్ళకి 36 నెలలు 3 years వాళ్ళకి OPT ఇస్తారనమాట, వర్క్ పర్మిట్ ఇస్తారు. అయితే ఎప్పుడైతే హైర్ అమెరికన్ అనేసరికి ముందర అమెరికన్స్ ని హైర్ చేయటం అంటే ఇక్కడి నుంచి వెళ్ళిన వాళ్ళకి ఫ్రెషర్స్ కి ఉద్యోగాలు రాకపోయే అవకాశం ఎక్కువగా ఉంది. మోర్ ఉన్న జాబులన్నీ కూడా అమెరికన్స్ కి ఇచ్చిన ఇది ఉంది. ట్రంప్ ఒక దశలో ద లోయెస్ట్ అన్ఎంప్లాయ్మెంట్ రేట్ ఉంది. సో అన్ఫార్చునేట్ గా కరోనా వైరస్ అది హైయెస్ట్ అయింది. సో అందుకని ఏంటంటే స్టూడెంట్స్ రావటం తగ్గింది. ఎందుకంటే మీరు ఇంత డబ్బులు ఖర్చు పెట్టి వచ్చి ఆ తర్వాత దీంట్లో అక్రెడిటెడ్ యూనివర్సిటీస్ అని అక్రెడిటెడ్ కానీ అని చెప్పి వాటిని ఈ వర్క్ ఆథరైజేషన్ సంవత్సరానికి తగ్గించి ఇలా చాలా రూల్స్ అన్నిటిని రోజు రోజుకి స్ట్రిక్ట్ చేసి వాళ్ళ వీసాలు కానీ తర్వాత ఎవరికైతే ఇప్పుడు ఏ కంపెనీలకు వర్క్ చేస్తున్నారో అక్కడి నుంచి లెటర్స్ అడగటం కానీ ఇలాంటివన్నీ కూడా చాలా కష్టతరం చేసేసరికి స్టూడెంట్స్ కి చాలా కష్టమైంది. అయితే మరి వాళ్ళు బోడంత డబ్బులు ఖర్చు పెట్టి వచ్చి అక్కడ చదువుకొని ఉద్యోగాలు చేయాలన్న ఆశతో వస్తారు కాబట్టి అది లేకపోయేసరికి అక్కడ స్టూడెంట్స్ రావటం అనేది తగ్గింది. డెఫినెట్ గా ఇది ఇప్పుడు ఈ హైర్ అమెరికన్ పాలసీ అనేది ఇది కాదు కాబట్టి, ఎందుకంటే దిస్ ఇస్ ల్యాండ్ ఆఫ్ ఆపర్చునిటీ, ల్యాండ్ ఆఫ్ ఇమిగ్రెంట్స్ అమెరికా అండ్ ఇన్ అమెరికన్ డ్రీమ్ అంటారు. వీటన్నిటికి అనుగుణంగానే ఈ డెమోక్రాట్స్ పాలసీస్ ఉంటాయి కాబట్టి ఈ ఇమిగ్రెంట్స్ కూడా మనకి ఈజీ, ఇందాక జనతారెడ్డి గారు చెప్పినట్టు ఈజీగా మనకి ఎలా ఇమిగ్రేషన్ పాలసీస్ ఇంత స్ట్రిక్ట్ ఉండవు కాబట్టి డెఫినెట్ గా స్టూడెంట్స్ కి చాలా బెటర్ గా ఉండొచ్చు. అది ఒకటండి. నెంబర్ 2, ఇక్కడ బైడెన్ రానివ్వండి, ట్రంప్ ఉండనివ్వండి, రేపు పొద్దున కమలా హ్యారిస్ రానివ్వండి, ఇంకెవరన్నా రానివ్వండి, ఎవరు వచ్చినా కూడా ఇండియాతో సత్సంబంధాలు మాత్రం కంటిన్యూ అవుతాయని నా పర్సనల్ ఒపీనియన్. ఎందుకంటే ఇండియా ఈజ్ ఎ మోస్ట్, ఇప్పుడు మనకు చూస్తే ఇట్స్ ఎ బిగ్గెస్ట్ డెమోక్రటిక్ కంట్రీ అండ్ మనం వాళ్ళతోటి హ్యాండ్ ఇన్ హ్యాండ్ అన్నిట్లో పనిచేస్తున్నాం. నెంబర్ 2, వాళ్ళకి ఒక రకంగా చూస్తే చైనా అనేది ఒకటే వాళ్ళకి థ్రెట్ గా కనపడుతుంది. వాళ్ళతోటి అంటే ఫ్రీ ట్రేడ్ సైన్ చేసిన మేనిఫెస్టోలో, అంటే అక్కడి నుంచి ఇంపోర్ట్స్ ఎక్స్పోర్ట్స్ తెప్పించుకున్న నేషనల్ సెక్యూరిటీ దగ్గర కానీ ఆ కాంపిటీషన్ కానీ చైనాతో అలాగే కంటిన్యూ అవుతుంది. ఇక్కడ ఈ సబ్ కాంటినెంట్ లో మనకి దీంట్లో మనకి వాళ్ళకి సపోర్ట్ ఇండియాని గానే చూస్తారు, ఇండియా తోటి క్లోజ్ గా కంటిన్యూ చేస్తారు రిలేషన్షిప్స్. దానికి తోడు ఇప్పుడు మనకి కమలా హ్యారిస్ ఉంటాం కానీ, సో ఆవిడ ఇంతవరకు డైరెక్ట్ గా నేను ఇండియన్ అన్నది క్లెయిమ్ చేసినా, లేకపోతే ఆవిడని మనం క్లెయిమ్ చేసుకోకపోయినా, మనం చేసుకున్నా కూడా దగ్గరగా వ్యవహరించినా చేయకపోయినా, తర్వాత 20 మంది ఆయన క్యాబినెట్ లో ఉన్న దాన్ని బట్టి కానీ, మన వాళ్ళు వెళ్తున్న తీరును బట్టి కానీ, తర్వాత ఉద్యోగాలు మనకి వాళ్ళకి ఈ బయోలేటరల్ రిలేషన్షిప్స్ కానీ లేకపోతే ప్రొఫెషనల్ ఇది కానీ చాలా బాగుంది. అది బాగుంటది కూడా అండి కంటిన్యూగా. డెఫినెట్ గా బైడెన్ మన తోటి మోడీ వచ్చినా, రేపు పొద్దున ఇంకొకళ్ళు వచ్చినా, లేదా ఎవరున్నా కూడా ఇండియా తోటి రిలేషన్షిప్ చాలా బాగుంటుందని నా ఉద్దేశం పర్సనల్. రైట్. అయితే జనతారెడ్డి గారు మీరు చెప్పండి, మనకి ముఖ్యంగా భారత్కి పాకిస్తాన్ కావచ్చు, చైనా కావచ్చు, ఈ రెండు కూడా కొంచెం బద్ధశత్రువులే అండ్ అలానే వాటిపై ట్రంప్ కూడా కొంచెం దూకుడుగా వ్యవహరించేవాళ్ళు. అయితే ఇప్పుడు బైడెన్ కాస్త ఆ రెండు దేశాలతో కూడా కొంచెం సన్నిహితంగా ఉంటారు అనేటువంటి ఒక వాదన కూడా ఉంది. అంటే దానివల్ల మనకి నష్టం ఉంటుందని అనుకోవచ్చా? I think we have to wait and see ante how things unfold, but I don't think so. Ante definitely ga America India ki always pro gaane untundi. బట్ అంటే మనం ముందు చూస్తాం ఈ 100 days ప్లాన్ లో కానీ ఆ తర్వాత కానీ ఎట్లా ఉంటాయి సంబంధాలు అనేది. బట్ నా ఇంటర్ప్రిటేషన్ మటుకు డెఫినెట్ గా ప్రోగానే ఉంటాయి.
ఎందుకంటే ఇప్పుడు చూస్తే అడ్మినిస్ట్రేషన్ లో కూడా ఇప్పుడు ఇక్కడ సెకండ్ జనరేషన్ పీపుల్ చాలా మంది ఉన్నారు. సో ఆపర్చునిటీస్, ఎందుకంటే దే హ్యావ్ దట్ కైండ్ ఆఫ్ స్కిల్ సెట్. సో స్కిల్ సెట్ ఉన్నప్పుడు డెఫినెట్ గా యూ విల్ బి హైర్డ్. సో సంబంధాలు ఇంతకు ముందు కూడా బాగానే ఉన్నాయి, ఇప్పుడు కూడా మున్ముందు కూడా ఐ థింక్ ఇట్ విల్ అంటే బాగానే ఉంటాయి, పాజిటివ్ గానే ఉంటాయి అని ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఈ అడ్మినిస్ట్రేషన్ లో. రైట్. అంటే అలానే ఏదైతే రిపబ్లికన్ ప్రభుత్వం చైనాకు చాలా సపోర్ట్గా చేస్తూ వచ్చింది, అయితే ఇప్పుడు అలాగే ఉండే అవకాశం ఉంటుందా? ఎంతవరకు అవకాశాలు ఉంటాయంటారు? స్టూడెంట్స్ విషయం చూస్తే అయితే మనకి అంటే కొన్ని ఆంక్షలు పెట్టింది యాక్చువల్గా చైనా మీద, కొంతమంది స్టూడెంట్స్ రాకూడదు అని. మనకి ఆ విధంగా చూస్తే ప్రీవియస్ అడ్మినిస్ట్రేషన్ లో ఇండియన్ స్టూడెంట్స్ మీద అట్లాంటి ఆంక్షలు ఏమీ లేవు. సో సత్సంబంధాలు అన్నప్పుడు ఐ థింక్ చైనా మీద ట్రేడ్ వార్ ఇవన్నీ, బట్ మనకి ఇండియా మీద అట్లాంటి ఎఫెక్ట్ ఏమీ లేదు ప్రీవియస్ అడ్మినిస్ట్రేషన్ తోని. సో ప్రీవియస్ అడ్మినిస్ట్రేషన్ తో అలా ఉన్నప్పుడు ఐ థింక్ ఈ అడ్మినిస్ట్రేషన్ లో కూడా ఇంకా పాజిటివ్ గా ఉంటుంది అని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు అందరూ. ఓకే రైట్. జయశేఖర్ గారు మీరు చెప్పండి, H1B వీసాల వల్ల చాలా ప్రాబ్లం వచ్చింది ట్రంప్ తీసుకున్నటువంటి ఆ నిర్ణయం వల్ల. అయితే ఇప్పుడు బైడెన్ ఎలాంటి నిర్ణయాలు తీసుకోవచ్చు అంటారు? ఈ క్వశ్చన్ నాకన్నా జనతారెడ్డి గారిని అడగటం కరెక్ట్ అండి, ఆవిడ లాయర్ గారు కాబట్టి. బట్ ఓకే, అయితే జనతారెడ్డి గారు ఏది ఏమైనప్పటికీ చాలా సరళీకృతం చేస్తారండి. ఇప్పుడు ఇంతకు ముందు ఏంటంటే ఎంప్లాయర్ రిలేషన్షిప్ అని, లేకపోతే కొత్త కొత్త రూల్స్, కొత్త కొత్త విధానాలు, రోజుకొక పద్ధతి ప్రకారం. అంటే నేను కూడా దాంట్లో నాకు బిజినెస్ ఉంది కాబట్టి నేను రోజు దాన్ని ఎక్స్పీరియన్స్ చేస్తున్నాం. ఈ రోజు ఉన్నది వేరు, రేపు ఉన్నది వేరు. రేపు ఒక కొత్త రకం క్వశ్చన్ తోటి, కొత్త రకపు వీటి పర్రీస్ తోటి రావటం అనేది చాలా కామన్ అయిపోయింది. ఆ హైర్ అమెరికన్ పాలసీ లేదో అది డెఫినెట్ గా ఈజీ అవుతుందండి. ఇందాక ఆవిడ కూడా ఎక్స్ప్లెయిన్ చేశారు. అలాగే ఇమిగ్రేషన్ డెఫినెట్ గా H1 అనేవి చాలా మంచిగా ఉంటుందని. అలాగే పోయిన అడ్మినిస్ట్రేషన్ మీద కూడా ఐటీ సర్వ్ అనే ఆర్గనైజేషన్ ఉంది, మేమందరం దాంట్లో మెంబర్స్, అందరం కలిపి కొన్ని కేసులు వేసి H1 విధానాల మీద మేము గెలిచిన దాఖలాలు కూడా ఉన్నాయి 2 కేసుల్లో. డెఫినెట్ గా దీన్ని దృష్టిలో పెట్టుకొని మామూలు కూడా బైడెన్ అడ్మినిస్ట్రేషన్ ఈజీగా ఉంటుందండి. ఓకే, సో జనతారెడ్డి గారు మీరు చెప్పండి, మీరైతే కరెక్ట్గా చెప్తారని చెప్పేసి జయశేఖర్ గారు అంటున్నారు. H1B వీసాలకు సంబంధించి బైడెన్ ఎలాంటి నిర్ణయాలు తీసుకోవచ్చు అంటారు? యాజ్ ఆఫ్ నౌ అయితే ప్రీవియస్ అడ్మినిస్ట్రేషన్ ఏవైతే ఉన్నాయో, సో అంటే ఈ మిడ్ నైట్ రెగ్యులేషన్స్ కొన్ని ఇష్యూ చేశారు ప్రీవియస్ అడ్మినిస్ట్రేషన్. సో ఆ ప్రీవియస్ అడ్మినిస్ట్రేషన్ చేసిన వాటికి కొన్ని హాల్ట్ చేసేసారు ఆల్రెడీ. నిన్న త్రూ సమ్ మెమోస్ ఇష్యూ చేశారు చీఫ్ ఆఫ్ స్టాఫ్ అండ్ ద పర్సన్ రాన్ క్లైన్ హూ ఈస్ అంటే ఆథరైజ్డ్ టు డూ దట్. ఏవైతే H1Bs ని వీళ్ళు వెళ్ళిపోయే ముందు ప్రీవియస్ అడ్మినిస్ట్రేషన్ ఏం చేశారు, ఇంకా వేజ్ లెవెల్స్ హై ఉన్న వాళ్ళకి ఫస్ట్ లాటరీలో పిక్ అవ్వాలి అని, ఆ తర్వాత అంటే కొన్ని LCA రెగ్యులేషన్స్ కొత్తగా తీసుకురావడానికి చూశారు. బట్ అవన్నీ హాల్ట్ చేయమని కూడా ఆర్డర్స్ వచ్చాయి. సో మోస్ట్ లైక్లీ అవన్నీ దే మైట్ నాట్ ఈవెన్ సీ ద లైట్ ఆఫ్ ద డే. సో అవన్నీ హాల్ట్ చేయమని చెప్పారు. ఏవైతే ఫెడరల్ రిజిస్టర్ అని ఉంటుంది దాంట్లో పబ్లిష్ చేయనివి కూడా ఆపేయమని చెప్పారు. సో ప్రీవియస్ అడ్మినిస్ట్రేషన్ లో ఎలా అంటే ప్రతి దాన్ని కూడా ఎక్కువగా అమెరికన్స్ కి ఆపర్చునిటీస్ ఉండాలి అంటే ఆ హైర్ అమెరికన్, బై అమెరికన్, ఆ తర్వాత కోవిడ్ వల్ల కొన్ని సిచ్యువేషన్స్ వల్ల వాళ్ళు ఆ డిఫరెంట్ యాంగిల్లో ఆలోచించి ఎకానమీ, జాబ్స్, అన్ఎంప్లాయ్మెంట్ రేట్స్ అన్ని ప్రొజెక్ట్ చేస్తూ, యాక్చువల్ గా ఐటీలో అట్లా లేదు, అన్ఎంప్లాయ్మెంట్ ఎక్కువగా ఏం లేదు, బట్ దాన్ని ఆసరాగా తీసుకొని అట్లా వాడుకొని కొన్ని రెగ్యులేషన్స్ ని ఫ్రేమ్ చేశారు. బట్ ఐ థింక్ బైడెన్ అడ్మినిస్ట్రేషన్ ఈజ్ మచ్ ప్రో టు దట్. ఏదైతే లీగల్ గా
లీగల్ రూల్స్ స్టాండర్డ్ లో ఉంటుందో అట్లాగే వీళ్ళు అంటే ముందు ఏమైనా తీసుకొచ్చినా కూడా అలాగే చేసే అవకాశం ఉంటుంది. బట్ ఓవరాల్ గా మీరు చూసినట్టయితే ఫస్ట్ డేలోనే ఈ అంటే ఎగ్జిక్యూటివ్ ఆర్డర్స్ ద్వారా కొన్ని ఇమిగ్రేషన్ బిల్ సెనెట్ కి పంపించడం కానీ ఇలాంటివి చేశారు కాబట్టి సో యూ కెన్ సీ దట్ పాజిటివ్నెస్ ఆ అప్రోచ్ చూడొచ్చు మీరు ఈ అడ్మినిస్ట్రేషన్ లో. ఓకే, అయితే ఇద్దరిని ఒక క్వశ్చన్ అడుగుతానండి. జనరల్గా అమెరికాకి కొత్త అధ్యక్షుడుగా ఎవరు ఎన్నికైనా కూడా భారత్తో సత్సంబంధాలు ఎలా ఉంటాయి అని చెప్పేసి ప్రతిసారి అధ్యక్షుడిగా ఎన్నికైన తర్వాత ఉండేటువంటి పరిస్థితే. అయితే ఇక్కడ మనం ముఖ్యంగా చూస్తే భారత సంతతికి చెందిన కమలా హారిస్ ఇందులో వైస్ ప్రెసిడెంట్గా ప్రమాణ స్వీకారం చేశారు. అయితే మన మూలాలు ఉన్నాయని చెప్పేసి మనం అనుకుంటూ ఉన్నాం. అయితే కమలా హారిస్ ఆ స్థాయిలో మనకు సహకారం అందిస్తుందా అంటే ఏమంటారు? ఐ థింక్ డెఫినెట్ గా ఎందుకంటే తను చేసిన దాంట్లో ఇట్స్ ఎ ప్రౌడ్ మూమెంట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫర్ ఎవ్రీబడి. ఎందుకంటే ఉమెన్ ఆఫ్ కలర్ ఆ పొజిషన్ కి వెళ్ళడము, ఫస్ట్ ఆఫ్రికన్ అమెరికన్ ఉమెన్ అండ్ దెన్ సౌత్ ఏషియన్ ఆ పొజిషన్ కి ఉండడము. సో ఎస్ అంటే తను చెప్పింది కూడా మామ్ ఇండియా నుంచి అని. సో అట్లా అని యాజ్ పర్ వాట్ ఎవర్ ద అడ్మినిస్ట్రేషన్ అంటే తను ఒక్కతే కాకుండా ఇట్స్ ఎ కలెక్టివ్ ఎఫర్ట్. సో ఐ థింక్ ప్రీవియస్ ఏ అడ్మినిస్ట్రేషన్స్ ఉన్నా కూడా నథింగ్ వాజ్ అగెయిన్స్ట్ ఇండియా. సో సిమిలర్ టు దాట్ ఐ థింక్ ఈ అడ్మినిస్ట్రేషన్ కూడా ఇట్ విల్ నాట్ గో అగెయిన్స్ట్ బట్ మోర్ పాజిటివ్లీ మేబీ we will be inclusive in many things. సో జయశేఖర్ గారు మీరేం చెప్తారు? అంత ఉండదు అని చెప్పేసి జనితా రెడ్డి గారు అంటున్నారు, మేబీ పాజిటివ్గానే ఉంటుంది అని అంటున్నారు. డెఫినెట్ గా పాజిటివ్ గానే ఉంటదండి. ఉంటది అంటే ఎప్పుడైనా కూడా అండి, ఒకటి ఆవిడ ఇండియన్ అవటం. ఓకే, ఇండియన్ అయినా మొదట్లో ఏంటంటే ఆవిడ మోర్ కలర్డ్ ఉమెన్ గా తనకి తను ప్రొజెక్ట్ చేసుకోవడం, హ్యారిస్ అని లాస్ట్ నేమ్ పెట్టుకోవటం, ఇండియన్ కన్నా మోర్ ఆఫ్రికన్ అమెరికన్ అన్నది ఆవిడ ఎక్కువ ప్రొజెక్ట్ చేసుకుంటూ వచ్చింది. ఎందుకంటే ఇవన్నీ కూడా మనకి రాజకీయాల్లో ఉండే మామూలు ఇయే కాబట్టి. కాకపోతే న్యాచురల్ గా ఆవిడ ఉండాల్సిన అవసరం కూడా ఉందండి. ఎందుకంటే మన దేశంలో ఉన్న మన అన్ని ఇది కూడా ప్రతి చోట కూడా ఇప్పుడు ఇండియా అనేది వన్ ఆఫ్ ది క్లోజెస్ట్ అలై ఫర్ అమెరికా రైట్ నౌ. కాబట్టి మనకి వాళ్ళకి స్ట్రెంగ్తే తప్పించి వీక్నెస్ కాదు. ఇప్పుడు ఇండియన్స్ ఇప్పుడు అందులోకి మన తెలుగు వన్ ఆఫ్ ది తెలుగు ఇస్ ద ఫాస్టెస్ట్ గ్రోయింగ్ ఫారిన్ లాంగ్వేజ్ ఇన్ అమెరికా అండి రైట్ నా. అలాగే మన ఇండియా గుజరాతీలు మనం చూసుకుంటే హిందీ ఎవరైనా కూడా మన పాపులేషన్ పెరుగుతుంది. మీరు ఇంతకుముందు ఎలక్షన్ ఫాలో అయితే కీ స్టేట్లు అన్నిట్లో కూడా అంటే ఏ అయితే ఉన్నాయో టాస్అప్ స్టేట్స్ అంటారు లేదా కీ స్టేట్స్, ఇప్పుడు ఒహాయో తీసుకోండి, మిషిగన్ తీసుకోండి, విస్కాన్సన్ తీసుకోండి, పెన్సిల్వేనియా తీసుకోండి, ఏ అయితే రిజల్ట్ ని తారుమారు చేసినాయో ఆ స్టేట్ లో ఇండియన్ పాపులేషన్ చాలా ఎక్కువ ఉంది. ఓకే, రేపు పొద్దున ఎలా చూసినా కూడా అటు ఇండియా మనం పవర్ఫుల్ కంట్రీ అవటం ఒకటి, రెండు వీళ్ళకి రేపు రిజల్ట్ ఎవరు ప్రెసిడెంట్ అవ్వాలన్న అమెరికాకి ఈ స్టేట్ లో గెలవాల్సిన అవసరం ఉంది. ఆ స్టేట్లన్నిట్లో కూడా ఇండియన్ పాపులేషన్ రోజు రోజుకి గ్రో అవుతుంది. రోజు చాలా మంది ఉన్నారు. ఇప్పుడు ఈ పాలసీస్ తోటి ఇంకా ఎక్కువ మంది కూడా ఇమిగ్రేషన్, ఇందాక మనం మాట్లాడుకున్నట్టు S386 ఏదైతే హై స్కిల్ కంట్రీ కోటా ఎత్తేసి హై స్కిల్డ్ వర్కర్స్ కి గ్రీన్ కార్డులు ఇస్తారో దాంట్లో చూస్తే మనోళ్ళు ఒక 500,000 పీపుల్ వచ్చే అవకాశం ఉంది. వీళ్ళందరూ కూడా రేపు ట్రాన్స్లేట్ ఇంటూ వాటర్స్ కదండి. వీళ్ళందరూ కూడా ఎక్కడ సెటిల్ అవుతారు? ఇలాంటి మంచి మంచి స్టేట్ లోనే సెటిల్ అవుతారు. ఇవన్నీ కూడా ఒక రకమైన అవసరాన్ని క్రియేట్ చేస్తూ ఉంటాయి. ఏంటంటే మనం ఇండియాతోటి బాగుండాలి, ఇండియాతోటి మనం బెటర్ గా కలిసి ఉండాలి అని. దానికి తోడు ఆవిడకి ఇండియా మూలాలు ఉన్నాయి, ఇండియన్ అడ్మినిస్ట్రేషన్ లో వీళ్ళందరూ ఉన్నారు కాబట్టి డెఫినెట్ గా మనకి దగ్గరగా వాళ్ళు వర్క్ చేస్తారు. ఆవిడ ఇది కూడా ఆవిడకి లాభమే తప్పించి ఇండియా అనే కంట్రీ దాన్ని ఉండటం స్ట్రెంగ్తే తప్పించి వీక్నెస్ కాదు కాబట్టి డెఫినెట్ గా కలిసి పనిచేస్తారు. ఇంత ముందర బాబీ జిందాల్ ప్రెసిడెన్షియల్ లెవెల్లో ఎలివేట్ అయ్యారు, ఆయన లూజియానా గవర్నర్ గా చేశారు. వీళ్ళందరూ ఏంటంటే ఇనీషియల్ స్టేజ్ లో కొంచెం మమ్మల్ని ఇండియన్ అనే ముద్ర పడకుండా కొంచెం డిస్టెన్స్ మెయింటైన్ చేశారు. కమలా హ్యారిస్ కూడా ఆవిడ కూడా చెప్పినా కూడా కొంచెం అలాగా బాబీ జిందాల్ కొంచెం డిస్టెన్స్ మెయింటైన్ చేసినట్టు. ఎందుకంటే
మనకి వేరే అందరినీ మద్దతు కోల్పోతామేమో అన్న ఉద్దేశంతో. కాకపోతే డెఫినెట్ గా ఇప్పుడు ఉన్న పరిస్థితులను బట్టి కానీ మిగతా అన్నిటిని చూస్తా ఉంటే వాళ్ళు చాలా క్లోజ్ గానే మనతోటి ఇండియా తోటి వర్క్ చేస్తారు. రైట్ థ్యాంక్ యూ జయశేఖర్ గారు అండ్ జనితారెడ్డి గారు. సో మొత్తంగా చూస్తే 46వ అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేసినటువంటి జో బైడెన్ భారత్తో ఎలాంటి సంబంధాలు కొనసాగిస్తారు, అలానే దౌత్యపరంగా చూస్తే లాభం ఉంటుందా, అంటే ట్రంప్తో పోలిస్తే బైడెన్ వల్ల లాభం ఉంటుందా నష్టం ఉంటుందా అనేది కూడా తెలియాల్సిందే. అలానే బైడెన్ ప్రభుత్వంలో దాదాపు 20 మంది భారత సంతతికి అవకాశం దక్కింది. మరోవైపు వైస్ ప్రెసిడెంట్గా కూడా ప్రమాణ స్వీకారం చేశారు కమలా హ్యారిస్. అయితే కమలా హ్యారిస్కి మన మూలాలు ఉన్నాయని చెప్పుకుంటున్నప్పటికీ కూడా తను ఎంతవరకు ఇండియన్స్కి సపోర్ట్ చేస్తారన్న దానికి సంబంధించి కూడా ఖచ్చితంగా తను భారత్ మీద ఒక ప్రేమ అయితే ఉంటుందని చెప్పేసి కూడా చెప్తున్నారు. సో ఇది వాటి స్పెషల్. కీప్ వాచింగ్ రాజ్ న్యూస్.